ఇది పూర్వకాలం కాదు. ఎలక్షన్లో తప్పులు జరిగితే ఎవరు ఊరుకోవక్కర్లేదు. టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ అనే ఆయుధాన్ని సామాన్యుడి చేతుల్లో ఎప్పుడో పెట్టేసింది. ఓటర్ లిస్టులో తేడా కనిపిస్తే మొబైల్ యాప్లోంచే కంప్లైంట్ ఇచ్చి కరెక్ట్ చేసేసుకోవచ్చు. చుట్టూ ఏదైనా తప్పు జరుగుతుంటే వెంటనే వీడియో తీసి ఆడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కే కంప్లైంట్ చేసేయచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాదు, ఇంటరాక్టివిటీ కూడా ఇప్పుడు ఈజీ అయిపోయింది. మరి ఎలక్షన్ సందర్భంగా గవర్నమెంట్ మనకు అందిస్తున్న మంచి సైట్స్, యాప్స్ ఏమేమి ఉన్నాయో ఓ లుక్కేద్దామా? దేశంలో ప్రస్తుతం జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీంతో పౌరుల సౌకర్యార్థం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఎలక్షన్ సమాచారాన్ని కానీ, ఓటర్కి సంబంధించిన లిస్ట్ గురించి కానీ, రిజల్ట్స్ విషయం గురించి కానీ వాటి ద్వారా మనం చూడొచ్చు. ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా ఈ టూల్స్ ఏంటి, అలాగే అవి ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. eci.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఎలక్షన్స్కి సంబంధించిన సమాచారాన్ని చూడొచ్చు. పార్టీస్ గురించి, క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 2024 ఎలక్షన్ అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ జనరల్ ఎలక్షన్ 2024కి సంబంధించిన షెడ్యూల్ మొత్తం వివరాలు ఇచ్చారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఇలా 7 ఫేజుల్లో ఎలక్షన్ జరుగుతుంది కదా. దానికి సంబంధించిన మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో, అలాగే ఎన్ని రాష్ట్రాల్లో ఈ ఎన్నిక జరగబోతుంది అనేది పూర్తిగా సమాచారం మనకి తెలుసుకోవచ్చు. అలాగే స్టేట్ ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన సబ్ డొమైన్లో ఇంకొక సైట్ ఉంది, voters.eci.gov.in. ఓటర్స్కి సంబంధించిన అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన కానీ ఇతర వివరాలకు సంబంధించిన వెబ్సైటు. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్ అని ఇచ్చారు కదా, ఫిల్ ఫామ్ 6 అని ఉంది. సింప్లీ మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా కంప్లైంట్స్ చేయాలన్నా, సజెషన్ చేయాలన్నా రిజిస్టర్ అవ్వచ్చు. సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్, ఫలానా ఓటర్ నేమ్ ఇందులో ఉందా లేదా అని సెర్చ్ చేయొచ్చు. యాప్స్ ఏమున్నాయో చూద్దాం. యాప్స్కి సంబంధించి ఎలా వాడాలి అనేది కూడా చూద్దాం. సివిజిల్ యాప్లో ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎవరైనా సరే ఉల్లంఘిస్తే మనం కంప్లైంట్ చేయాలన్నప్పుడు ఈ యాప్ యూజ్ అవుతుంది. సో ఏమేమి వైలేట్ చేస్తే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది అనేది చూద్దాం. ఫైర్ ఆర్మ్స్ డిస్ప్లే, ఎవరైనా గన్నుకు సంబంధించి చూపించడం, బెదిరించడం, తీయడం కానీ చేస్తే కంప్లైంట్ చేయొచ్చు. లిక్కర్, డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని తెలిసినా, మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని తెలిసిన, ప్రాపర్టీ డిఫేస్మెంట్, ఎవరైనా సరే వారి ఇళ్ళని ధ్వంసం చేయడానికి వచ్చినా, లేదంటే అక్కడ ఏం జరిగిన ప్రాపర్టీకి సంబంధించి మనం డిఫేస్మెంట్ జరిగినప్పుడు కంప్లైంట్ చేయొచ్చు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే కంప్లైంట్ చేయొచ్చు. ఓటర్స్ ట్రాన్స్పోర్టేషన్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఓటర్స్ని తరలించడం కానీ ఇటువంటి చాలా ఉంటాయి, వాటికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు. ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్, ఏదైనా సరే ప్రలోభాలకు గురి చేయడం, ఏవైనా వస్తువులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిసినా, తర్వాత పెయిడ్ న్యూస్ ఏదైనా ఇస్తున్నా, విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా మాట్లాడినా, తర్వాత ఇంటిమిడేషన్, ఒకరిని బెదిరింపులకు గురి చేసినా సరే వీటన్నిటికి సంబంధించి మనం కంప్లైంట్ చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ కింద మనం కంప్లైంట్ చేయొచ్చు. సో రిజిస్టర్ కంప్లైంట్ త్రూ ఫోటో ద్వారా అయినా మనం క్లిక్ చేసి ఫోటో తీసి దానికి సంబంధించి అప్లోడ్ చేసి మనం రాయొచ్చు. లేదా వీడియో ద్వారా అయినా మనం ఇక్కడ క్లిక్ చేసి వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు. లేదా మనకున్న వీడియోని గ్యాలరీలోకి వెళ్ళైనా సరే అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్ రాయొచ్చు. తర్వాత ఆడియో నుంచి మనం ఏదైనా ఆడియో రికార్డ్ చేసినా చేయొచ్చు. సో జనరల్గా ఏంటంటే పూర్వం మొబైల్ ఫోన్స్ అంతగా ఎవరు వాడేవారు కాదు కాబట్టి కంప్లైంట్స్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు కదా, ఈ యాప్ ద్వారా చాలా సింపుల్గా ఒక ఫోటో లేదా వీడియో, ఆడియో త్రూ మనం డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసే ఒక మంచి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫోటో, వీడియో లేదా ఆడియో ద్వారా మనం ప్రూఫ్ కూడా ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ అవుతుంది. సివిజిల్ యాప్ గురించి చూస్తున్నాం కదా, వెబ్సైట్ కూడా ఉంది. లాగిన్ అయ్యి నంబర్ త్రూ లాగిన్ అయ్యి కంప్లైంట్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డీసీసీ సూపర్వైజర్ కంప్లైంట్ చేయొచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్కి చేయొచ్చు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి కూడా చేయొచ్చు. సో డైరెక్ట్గా. సో నెక్స్ట్ ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఏదైతే చూసామో ఈ యాప్లో మనకి ఉంటుంది ఓటర్ రిజిస్ట్రేషన్, తర్వాత ఓటర్ సర్వీసెస్ ఉంటాయి సపరేట్గా. ఓటర్కి సంబంధించిన పోలింగ్ బూత్ ఎక్కడ, అదే పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇందులో చూడొచ్చు. ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎలక్షన్స్కి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి, చూడొచ్చు. ఇప్పటి వరకు మనం ఈ వెబ్సైట్లో మొత్తం ఏదైతే ఇన్ఫర్మేషన్ చూసామో అదంతా కూడా ఈ ఓటర్ హెల్ప్ లైన్లో ఉంది. కంప్లైంట్స్ సివిజిల్లో ఎలాగైతే చేయొచ్చో సేమ్ ఈ ఓటర్ హెల్ప్ లైన్ ఒక్క యాప్ ఉన్న మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుంది. ఇప్పుడు ఇలానే ఇంకొక యాప్ ఉంది, దాని గురించి ఒకసారి చూద్దాం. దివ్యాంగులకు సంబంధించిన యాప్ అది, సాక్ష్యం.
పీడబ్ల్యూడిఎస్కి సంబంధించి పీపుల్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి సౌకర్యార్థం వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ కొంతమంది నడవలేని వారు ఎవరైనా ఉంటే వీల్ చైర్ అసిస్టెంట్స్ కోసం కానీ సో ఈ యాప్ ద్వారా మొత్తంగా దివ్యాంగులు ఓటు వేయడానికి హెల్ప్ అనేది మనకి వస్తుంది. సో మొత్తంగా ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారం కూడా ఈ వెబ్సైట్స్లో కానీ యాప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవైపు కంప్లైంట్స్ చేయాలన్నా, ఓటర్ రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా, లేదంటే మళ్ళీ రిజల్ట్ గురించి తెలుసుకోవచ్చు, క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, క్యాండిడేట్స్ అఫిడవిట్ గురించి కూడా తెలుసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్ వెబ్సైట్స్ ఇవన్నీ, అఫీషియల్ యాప్స్. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడానికి ఈజీ అవుతుంది.